Hi everyone, welcome to our classes. Exercise 1.2 చూడండి ఇంటీజర్స్లో. ఫస్ట్ వన్, ఫైండ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొడక్ట్స్. ఈ టూ ఇంటీజర్స్ ప్రొడక్ట్ అయితే కనుక్కోమంటున్నారు మనకి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి, ఏ 3 ఇంటూ -1. 3 ఇంటూ -1 ఎంత? 3 వన్స్ ఎంత? 3. ఒక ప్లస్ ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ ఉంటే ఏంటి? మైనసే కదా వచ్చేది. అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? మైనస్. ఆన్సర్ ఎంత? -3. నెక్స్ట్ బి చూడండి, -1 ఇంటూ 225. -1 ఇంటూ 225 ఎంత? -225. ఓకే, -21 ఇంటూ -30. మైనస్ ఇంటూ మైనస్ ఏంటి? ప్లస్. 21 ఇంటూ 30 ఎంత? 21 ఇంటూ 30 ఎంత చెప్పండి? 21 ఇంటూ 30 ఎంత? 30 వన్స్ ఎంత? 33 మిగులుతుంది. 32s ఎంత? 60. ఇంకా 3 ఉంది, సో 63. ఆన్సర్ ఎంత? 630. నెక్స్ట్ డి చూడండి, -316 ఇంటూ -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 316 ఇంటూ 1 ఎంత? 316 ప్లస్ 316. -15 ఇంటూ 0 ఎంత? 0. 0 ఇంటూ -18 ఎంత? 0. 0ని దేంతో మల్టిప్లై చేసిన ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 0నే వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ చూడండి, -12 ఇంటూ -11 ఎంత అవుతుంది? +12 ఇంటూ 11 ఇంటూ 10. అప్పుడేమవుతుంది చూడండి, 12 ఇంటూ 11 ఎంత? 132. ఓకే, చూడండి, 12 ఇంటూ 11. 11 2s ఎంత? 22. 11 1s ఎంత? 11. 2 ప్లస్ 2 ఎంత? 132. ఓకే, 12 11s ఎంత? 132. 132 ఇంటూ 10 ఎంత? 1320. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 10 2s ఎంత? 20, రిమైనింగ్ 2 ఉంటుంది. 10 3s ఎంత? 30. 30 అను 2 ఎంత? 32. 10 1s ఎంత? 10 ప్లస్ 3 ఎంత? 13. ఆన్సర్ ఎంత? 1320. నెక్స్ట్ జీ చూడండి, 9 ఇంటూ -3 ఇంటూ -6. ఓకే, ఇక్కడ -3 ఇంటూ -6 ఎంత? చూడండి, -3 ఇంటూ -6 ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఓకే, +18 ఇంటూ 9. అంటే మీరు ఇక్కడ చూడండి, 9 ఇంటూ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 9 ఇంటూ 3 ఇంటూ 6 ఇట్లా అయినా చేయొచ్చు. లేదు, 3 ఇంటూ 6 ఎంత? 18. 18 ఇంటూ 9 ఎంత? చూడండి, 9 8s ఎంత? 72. 9 1s 9 7 162. ఆన్సర్ ఎంత? 162 వచ్చింది కదా, అలా. నెక్స్ట్ హెచ్ చూడండి, -18 ఇంటూ -5 ఇంటూ -4. ఇక్కడ అన్ని మైనస్లు ఉన్నాయి, 3 మైనస్లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్ కూడా మనకి మైనస్లోనే వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, 5 4s ఎంత? 20. 20 ఇంటూ 18. 20 ఇంటూ 18 ఎంత? చూడండి, 20 ఇంటూ 18. 800. 8 2s 16 ఇంటూ 1 0s 0 1 2 2 0 6 3. ఆన్సర్ ఎంత? 360. -360. నెక్స్ట్ -1 ఇంటూ -2 ఎంత? -1 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. 1 ఇంటూ 2 2, అంటే ఇక్కడ +2. +2 ఇంటూ -3 -6. -6 ఇంటూ +4 ఎంత? -6 ఇంటూ +4 -24. ఓకే, నెక్స్ట్ జే -3 ఇంటూ -6. మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్. 3 6s ఎంత? 18. 18 ఇంటూ ఇక్కడ 18 ఉంచండి.
నెక్స్ట్ ఇక్కడ కూడా 2 మైనస్ సింబల్స్ ఉన్నాయి కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ 2 ఎంత, 18 2s ఎంత, 36. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, వెరిఫై ది ఫాలోయింగ్. ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సేమ్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్ ఎంత, 18 ఇంటూ బ్రాకెట్ ప్లస్ 7 ప్లస్ మైనస్ 3. ఓకే, ఫస్ట్ బ్రాకెట్ని రిమూవ్ చేసుకుందాం, లోపల ఉన్న బ్రాకెట్ని. 18 ఇంటూ బ్రాకెట్ 7 మైనస్ 3 బ్రాకెట్ క్లోజ్డ్. ఇక్కడ ఎంత అవుతుంది, 18 ఇంటూ 7 మైనస్ 3 ఎంత, 4. 18 ఇంటూ 4 ఎంత, 72. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూడండి, ఇక్కడ ఆర్హెచ్ఎస్లో 18 7s ఎంత, 126 ప్లస్ 18 3s ఎంత, మైనస్ 54. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ 54 అవుతుంది. ఈ 126లో నుంచి మైనస్ 54 తీసేస్తే ఎంత వస్తుంది, 72. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు 72 వచ్చాయి కదా. సో మనం ఏం రాస్తాము, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఇవి రెండు ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ బి చూడండి, -21 ఇంటూ బ్రాకెట్ -4 ప్లస్ -6 బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు బ్రాకెట్ -21 ఇంటూ -4 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ బ్రాకెట్ -21 ఇంటూ -6 బ్రాకెట్ క్లోజ్డ్. ఇక్కడ ఎల్హెచ్ఎస్ చూడండి, ఫస్ట్ -21 ఇంటూ లోపల ఉన్న బ్రాకెట్స్ని ముందు మనం రిమూవ్ చేద్దాం. చూడండి, -4 ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, -6. -4 -6 ఎంత, -10. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, -21 ఇంటూ -10 ఎంత, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 21 10s ఎంత అవుతుంది, 210. ఓకే, ఎల్హెచ్ఎస్ వచ్చేసి 210 అవుతుంది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్. 21 4s ఎంత, 84 అవుతుంది, 84. నెక్స్ట్ -21 ఇంటూ -6 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్. 21 6s ఎంత, 126. 84 ప్లస్ 126 ఎంత, 210. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అవుతుంది. ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ సమ్. థర్డ్ వన్లో ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్, ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ వాట్ ఈజ్ -1 ఇంటూ ఏ ఈక్వల్ టు. ఇక్కడ మనకి ఇక్కడ -1 ఇంటూ ఏ అనుకున్నారు కదా, ఈ ఏ ప్లేస్లో మనం డిఫరెంట్ ఇంటీజర్స్ని ప్లేస్ చేసి అవి ఎలా ఉన్నాయి అనేది చెప్పాలి. చూడండి, ఇక్కడ లెట్ ఇఫ్ ఏ ఈక్వల్ టు -1, ఏని -1 అనుకున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుంది, మనకి ప్రోడక్ట్ ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఏ నెగిటివ్ ఇంటీజర్, దెన్ ఇక్కడ -1 అనేది నెగిటివ్ ఇంటీజర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ -1 ఇంటూ ఏ, ఇక్కడ -1 ఇంటూ ఏ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, -1 అని. సో -1 ఇంటూ -1 ఎంత, +1. ఒక నెగిటివ్ ఇంటీజర్ని మనం ప్లేస్ చేస్తే ఏ ప్లేస్లో మనకి ఏమొస్తుంది, పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. నెక్స్ట్ లెట్ ఏ ఈక్వల్ టు 0, ఏని 0 అనుకుంటే ఏ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, -1 ఇంటూ 0 ఈక్వల్ టు 0. -1ని 0తో మల్టిప్లై చేస్తే 0నే వస్తుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 2, ఏని ఒక పాజిటివ్ ఇంటీజర్ అనుకుంటే ఇక్కడ ఏ ప్లేస్లో 2 అనేది పాజిటివ్ ఇంటీజర్, దెన్ మనకేంటి -1 ఇంటూ 2 ఈక్వల్ టు -2. ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. మనకి ఇక్కడ ఏ ప్లేస్లో -1ని సబ్స్టిట్యూట్ చేస్తే పాజిటివ్ ఇంటీజర్ వచ్చింది, 0ని సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది, 2ని సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది. ఇక్కడ మనకి దెర్ ఆర్ 3 పాసిబుల్ ఆన్సర్స్ అన్లెస్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ గివెన్. ఇక్కడ ఏ అనే దానికి ఒక వాల్యూ ఇస్తే మనకి 3 పాసిబుల్ ఆన్సర్స్ అయితే వచ్చాయన్నమాట. ఓకే, అవి ఎలా సబ్స్టిట్యూట్ చేసాను చూడండి. దేర్ఫోర్ -1 ఇంటూ ఏ అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ని తీసుకుంటే నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది, 0ని తీసుకుంటే 0 వచ్చింది. -1 ఇంటూ -ఏ ఒక నెగిటివ్ ఇంటీజర్ని తీసుకుంటే పాజిటివ్ ఇంటీజర్ అయితే వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూడండి, డిటర్మైన్ ద ఇంటీజర్ హూస్ ప్రోడక్ట్ విత్ -1 ఈజ్. ఇక్కడ ప్రోడక్ట్ని కనుక్కోమంటున్నారు. చూడండి, -12 ఈక్వల్ టు డాష్ అన్నారు. అంటే -12కి ప్రోడక్ట్ ఏంటి అంటే చూడండి, -21 ఇంటూ -1 అంటే
-20 ఇక్కడ ఇచ్చిన మనకి ఇంటీజర్‌కి ఇచ్చిన వాటికి ప్రొడక్ట్ వచ్చేసి -1తో చేయమంటున్నారు. అంటే మల్టిప్లికేషన్ చేయమంటున్నారు. -22కి -1ని ప్రొడక్ట్‌గా జాయిన్ చేస్తే -22 ఇంటూ -1 ఎంత? +22 వస్తుంది. అలానే 37. 37 ఇంటూ -1 ఎంత? -37. 0 ఇంటూ -1 ఎంత? 0. అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాల్యూకి ఇంటూ -1 చేయాలన్నమాట. ఇంటూ -1 చేస్తే ఈ వాల్యూస్ అయితే మనకొచ్చాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్. స్టార్టింగ్ ఫ్రమ్ -1 ఇంటూ 5 రైట్ వేరియస్ ప్రొడక్ట్స్ షోయింగ్ సమ్ ప్యాటర్న్స్ టు షో -1 ఇంటూ -1 ఈక్వల్ టు 1. మనం -1 ఇంటూ 5 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని -1 ఇంటూ -1 ఈక్వల్ టు 1 ఇక్కడితో ఎండ్ చేయాలి. ఓకే, చూడండి. -1 ఇంటూ 5 ఎంత? -5. -1 ఇంటూ 4. 5కి ముందు వచ్చే నెంబర్ ఏంటి? 4. -4. నెక్స్ట్ -1 ఇంటూ 3 ఈక్వల్ టు -3. -1 ఈక్వల్ 1 ఇంటూ 2 ఈక్వల్ టు -2. -1 ఇంటూ 1 ఎంత? -1. నెక్స్ట్ -1 ఇంటూ 0 ఎంత? 0. -1 ఇంటూ -1 +1. -1 ఇంటూ 5 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని తగ్గించుకుంటూ వస్తే మనం -1 దాకా వచ్చాము. ఓకే, +5 దగ్గర నుంచి స్టార్ట్ చేసి -1తో ఎండ్ చేసాము. ఓకే, ఈ సమ్తో మనకి ఈ ఎక్సర్సైజ్ 1.2 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1.3 నేర్చుకుందాం.